లడ్డు ప్రసాదం కేసులో సిబిఐ సిట్ విచారణ చూసైనా కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకి శైలజనాథ్ తెలిపారు. అనంతపురం నగరంలోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి గుడి ముందు 108 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ నాయకత్వాన ఒక సత్యమైన రాజ్యం ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటూ, అట్లాగే సకల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క క్షేమాన్ని కోరుకుంటూ పూజ చేశాం. అబద్ధాల రాజ్యంలో నిజం కోసం బతికే వాళ్ళని కాపాడమని కోరుకున్నాం. ఇప్పటికి కూడా అసలుకి కూటమి ప్రభుత్వంలో నాయకులు తిరుమలను ఒక రాజకీయ వ్యవహారాలకు పనికొచ్చే విషయంగానే చూస్తా ఉన్నారు. అక్కడ మందు మాంసం దొరుకుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. చివరికి ఇష్టానుసారం ఫోటో షూట్ జరుగుతున్నా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. అవన్నీ పోగా ఆ రోజున అక్కడికి నెయ్యి గురించి మాట్లాడారు. ఈ రోజున అందుతున్న సమాచారం ప్రకారం సిబిఐ రిపోర్టుల్లో ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న అందరూ కూడా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతారని, అబద్ధాలు చెప్తారని, ఆ అబద్ధాలను నమ్మించి కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ జరిగింది, జంతువులు కల్తీ జరిగిందని చెప్పడాన్ని నిరసిస్తూ, ఖండిస్తూ ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా కలిసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి బుద్ధి తీసుకొని రావాలనేసి తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, అబద్ధాలు చెప్పడంలో, మోసం చేయటంలో, కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డి చేస్తే ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ లోకేష్ గారు మరియు ఆయన పార్ట్నర్ సనాతన స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డబుల్ పిహెచ్డి చేసినారనేసి మనతో పాటు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇక్కడ భక్తులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా చివరికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, పరిపాలన చేత కాక మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మనం చూసిందే. ఎందుకంటే ఆయన కుట్రకు కేర్ ఆఫ్ అడ్రస్, వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్, నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్. అదేవిధంగా అతను ఏదైతే ప్రజలు నమ్మి ఓటు వేశారో ఆ ప్రజలకు శటగోపం పెట్టారు. ఆ శటగోపాన్ని ప్రజలు గమనించి గుర్తించి నిలదీస్తారనే భయంతోనే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అవును, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు చైర్మన్లు, మా పార్టీ తరఫున ఇద్దరు చైర్మన్లు నామినేటెడ్ చేశారు. ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి, రెండు సుబ్బారెడ్డి గారిని. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరము కూడా కలిసి ఆ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయించి టెంకాయలు కొట్టడం జరిగింది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కానీ, అలాగే చేపల నూనె కానీ ఈ కల్తీ నెయ్యిలో జరగలేదు, అది ఎటువంటి అపవిత్రం కాలేదని నిర్ణయం వచ్చింది. దాని శుభ పరిణామంగానే ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి